గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, కాలభైరవ అష్టకం చాలా మంది సహజంగా డైలీ వింటూ ఉంటారు, కొంతమంది పారాయణ చేస్తూ ఉంటారు. కానీ అసలు అంటే ఒకరిని చూసి ఒకరు చదవడం మొదలు పెడుతున్నారు. కానీ చాలా వరకు అసలు ఏంటి కాలభైరవ అష్టకం యొక్క వివరణ ఏంటి, దానిలో ఉన్న సారాంశం ఏంటి, అర్థం అవ్వకపోయినప్పటికీ చదువుతున్నారు, వింటున్నారు. అసలు ఏంటి, ఎందుకు వినాలి, వింటే వచ్చే ఫలితం ఏంటో తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. శాస్త్రాల్లో మనకు చెప్పిండేది ఏమిటి అంటే, నా గాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అని చెప్పినాడు. తల్లిని మించినటువంటి దైవము లేదు, గాయత్రిని మించినటువంటి మంత్రము లేదు అని చెప్పాడు. మనము ఏది చెప్తున్నా, ఏ పూజ చేస్తున్నా ముక్కు పట్టుకొని ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని తీసేయమని, ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః అని చెప్పి అక్షతలు అలా భార్య సమేతముగా అటువైపు నుంచి వెయ్యండి అని చెప్పి పూజ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. గాయత్రిని ఎలా అయితే చెప్పిన తర్వాత ఏ పూజ అయినా గణపతి మంత్రముతో ఆరంభించి పూజ అనేటువంటిది చేసుకుంటున్నాము, మనకు కాలము ఎదురెత్తున్నాము, కాలానికి మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాము, మనకు కాలము కలిసి రావాలి, మనకున్నటువంటి సమయం అంతా కలిసి రావాలి అని అనుకున్నప్పుడు చెయ్యాల్సినటువంటిది ఏమిటి అంటే, మనము ఒక అష్టోత్తరము చేసుకుంటుండినా ఏమి చేసినా రోజు మొట్టమొదట ఉదయాన్నే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ముందు ఆరోగ్యం అనేటువంటిది బాగుంటే నువ్వు ఏమైనా చేయగలుగుతావు. సూర్య నమస్కారము అనేటువంటిది ఒకటి మొట్టమొదట ప్రతి ఒక్కరూ చెయ్యాల్సినటువంటిది. ఏమిటి, మామూలుగా సరే సహజంగా ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అని ఒక్క మాట అనుకొని సూర్యుడికి రెండు చేతులు జోడించి ఎప్పుడైతే నమస్కారం చేసుకుంటామో, అలాగే ఆదిత్య హృదయము చదువుకుంటే మరీ మంచిది. చదవగలిగినటువంటి సమయము ఉండి, లేదు సూర్య నమస్కారము చేసుకున్నా చదివినట్టే, అందులో సందేహమేమీ లేదు. అలా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఏమిటి, మనం నిత్యము మళ్ళీ మన కర్తృత్వం ఏమిటి, మనం ఎందుకు అనేది ఉంటే, అలా అయిన తర్వాత వెంటనే కాలభైరవాష్టకం అనేటువంటిది చదవాలి. కాలభైరవాష్టకము అంటే పరమేశ్వరుడికి సంబంధించింది. కాలభైరవుడు ఏషః కాలపురుష. మనం చెప్తున్నాం, ఏదైనా కాలము అంటే కాలానికి ఒక పురుషుడున్నాడు. ఆ కాలపురుషుణ్ణి మనం, ఆ కాల భైరవుణ్ణి మనము తలుచుకోవాలి. ఆ కాల భైరవుణ్ణి పరమేశ్వరుని ఇంకొక రూపకముగా మనం ఎప్పుడైతే తలుచుకుంటున్నామో, ఇక్కడ కాలభైరవుడు అనేటువంటి శివుడు ఎలా ఉంటాడు అంటే, శాస్త్రంలో ఏం చెప్పినాడు, ఆయనకు ఏమాత్రము నిష్పక్షపాతముగా వీడు మంచివాడు వీడు చెడ్డవాడు ఇంకొకడు అనేటువంటిది ఉండదు. ఉరి తీసేటువంటి తలారి ఎలా అయితే ఇలా లాగి ఉరి తీస్తాడో, వాడు ఎవడైనా కావచ్చు కాక, నాకేమి సంబంధం లేదు, నాకు ఈ వృత్తి ధర్మము రీత్యా నేను చేస్తున్నాను అని మనస్సులో బాధపడి ఎంతో ఇబ్బంది పడి రేపు తీయాల్సి వస్తుంది అని ముందు రోజు అన్నము కూడా భోజనము చెయ్యడు అతను అని నేను చదివా. అంత మదన పడతాడంట, తీసిన రోజు కూడా భోజనం చేయడంట అతను. రేపు తీయాల్సి వస్తుంది అని ఒక రకంగా, ముందు రోజు ఇంకొక రకంగా. అతను మనిషే కదా, అతని ద్వారా చేయిస్తున్నప్పుడు అతను మానసికమైనటువంటి వేదన ఎంత పడతాడో. ఇవన్నీ చేయించేది ఎవరు, కాలభైరవుడు. ఆ కాలభైరవుడు ఏమయ్యా కాలభైరవ నాతో ఇంత పని చేయిస్తున్నావు అంటే, మనము నిమిత్త మాత్రులము. అటువంటిది ఏమాత్రము సంకోచము లేకుండా నిష్పక్షపాతముగా చేసేటువంటి ఉగ్రస్వరూపము కాలభైరవుడు. ఆ ఉగ్రస్వరూపమైనటువంటి కాలభైరవుణ్ణి మనము ఎంత చదివితే
మననము రోజు చేస్తూ ఉంటే మనల్ని శాంతింపజేయడానికి మనకు కాలాన్ని అనుకూలించటానికి తోడ్పడతాడు. హిరణ్యకశిపుణ్ణి చంపిన తరువాత నరసింహావతారం శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి ఎలా అయితే శాంతించాడో ఒక దీని ద్వారా, అలా శాంతించాలి అంటే దేని ద్వారా శాంతించాలి? ఈ కాలభైరవాష్టకం అనేటువంటిది ఎప్పుడైతే చదువుతామో కాలభైరవుడు మనకు అనుకూలిస్తాడు. అందువల్ల రోజు కాలభైరవాష్టకం చదవడం చాలా శ్రేయోదాయకం. గురుగారు, ఇప్పుడు ఏదైనా మనం ఒక మంత్రం కానీ నామం కానీ ఏదైనా ప్రతిరోజు చేస్తున్నామంటే అది ఒక దీక్షలాగా మారిపోతుంది, అప్పుడు నియమాలు ఎక్కువగా పాటించాలి అంటూ ఉంటారు. మరి ఈ కాలభైరవ అష్టకము ఇలాంటి అష్టకాలు స్తోత్రాలు డైలీ వినటమో పారాయణమో చేయటం వల్ల ఇది కూడా దీక్షలాగా మారుతుందా? నియమాలు పాటించాలా? అట్లా ఏమీ లేదమ్మా. దీక్షలాగా తీసుకొని చేసేటువంటివి బీజాక్షరాలు, ఓకే, వాటికి నియమాలు ఉంటాయి. కాలభైరవాష్టము, ఆదిత్య హృదయము ఇవన్నీ చదువుకునేటువంటి వాళ్లకు రోజు ఉదయాన్నే చదువుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు కూడా కాలభైరవాష్టకం చదువుకోవచ్చు ఎప్పుడు కూడా. ఎందుకు రాత్రి పడుకునే ముందు అని అంటున్నామంటే, ఉదయము లేచేటప్పటికి మనము ఎలా ఉండాలనో అలా ఉంటాం. చదవకపోయినా ఉంటున్నాం కదా అనుకోవచ్చు, కానీ ఇంకా ఎక్కువ పాజిటివిటీ, మనస్సు ప్రశాంతత, భగవంతుడు మనకు కలుగజేయడానికి అవకాశాలు ఎక్కువ. అందువలన ఖచ్చితముగా వీటికి పెద్దగా నిష్టలు నియమాలు అనేటువంటివి ఏమీ లేవు. ప్రశాంతంగా కాలభైరవాష్టకం చదువుకుంటే రేపు మామూలుగా కాలభైరవ అష్టమి నాడు చదివితే మరీ మంచిది. రోజు చదువుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు చదివినా వినినా మీరు చెప్పిన ఈ ఫలితం ఉంటుందా గురుగారు? విన్నా కూడా, ఇప్పుడు చదవటం అంటే వినడం అయినా, శ్రవణపూర్వకముగా విన్నా చదివినా అంతా ఒకటే. వినటం కూడా శ్రద్ధతో వినటం. ఏదో పని చేసుకుంటూ ఇంకేదో చేసుకుంటూ నేను వింటున్నానులే అనేటువంటిది కాకుండా తదేక దృష్టితో దాన్నే ఆస్వాదించటం విని, అలా ఎవరైతే ఆస్వాదిస్తారో పరమ పుణ్యప్రదం. తప్పకుండా పనులు నెరవేరుతాయి. ఎవరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని జరగలేదు అనేటువంటి మాట అడగాల్సిన అవసరం ఉండదు ఇవన్నీ చేసుకుంటే. అది దాని యొక్క అర్థం. మనం ఏదో చేయాల్సింది పోయి వదిలిపెట్టి అందరి దగ్గరికి కనపడతాం. ఎవరైతే రుద్రాక్షమాలు ఎక్కువ వేసుకొని విభూతి రేఖలు బ్రహ్మాండంగా పెట్టుకొని కొప్పులు కట్టుకొని చేసుకుని వాళ్ళ పనితో వాళ్ళు చేసుకుంటుంటారు. పాపం వాళ్ళ దగ్గరికి పోయి నాకు ఇది చేయండి అది చేయండి అని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇవన్నీ వద్దనుకోని కదా పోయి హిమాలయాల్లో ఎక్కడో కూర్చుంటున్నారు. అక్కడికి కూడా మళ్ళీ మనమే పోయి నాకు ఇది చేయని అడుగుతున్నామంటే ఎట్లా? అందువల్ల ఇక్కడ మనకు ఒక దశ, ఒక ఇది రావాలి చెయ్యాలి అంటే మన చేతుల్లోనే ఉంటుంది. మన నడవడిక, మన ఇబ్బందులు మనమే తీర్చుకోగలము, ఎవరు తీర్చరు. ఎవడో వచ్చి తీర్చడం. మన ప్రవర్తనలో మన ఇబ్బందులు ఎలా అయితే తెచ్చుకున్నామో మన ప్రవర్తనతోనే మన ఇబ్బందులు పోగొట్టుకోవాలి. నిత్యము ఆచరించేటువంటి విధానాల్లోనే మన ప్రవర్తన పోగొట్టుకుంటాం, మన ఇబ్బందులు పోగొట్టుకుంటాం. అంతేగాని ప్రతిదానికి డబ్బు, ప్రతిదానికి పూజ, ప్రతిదానికి ఇంకోటి చెయ్యాల్సినటువంటివి చిన్న చిన్నవి అవి చేసుకుంటే చాలు. అది నేను చెప్పబోయేది. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.